Hello students, let us discuss in this video about paragraph writing. What is paragraph writing? What is a paragraph? What are the qualities of a paragraph? And what are the types of paragraphs? And what are the general rules of a good paragraph? These are all the subtopics which we are going to discuss in this lesson. First, we shall see what is a paragraph and what is a good paragraph. A series of sentences that are organized and coherent and are all related to a single topic is called paragraph. So, a series of sentences that are organized and coherent. Sentences ఆర్గనైజ్డ్ గాను కొహరెంట్ గానంటే ఒకదానికి ఒకటి థాట్ ని ఫ్లో అవడంలోను అండ్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు అ సింగిల్ టాపిక్ ఈస్ కాల్డ్ పారాగ్రాఫ్. అన్నీ కూడా ఒక సింగిల్ టాపిక్ కి రిలేట్ అవుతున్న దాన్ని మనం పారాగ్రాఫ్ అంటాం. మీరందరూ కూడా యు మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఎస్సే. ఎస్సే అంటే ఏంటి, పారాగ్రాఫ్ అంటే ఏంటి? ఎస్సే అంటే an essay can be divided into paragraphs and each paragraph should be connected to each other. సో ఎస్సేకి పారాగ్రాఫ్ కి తేడా ఏంటి? సో ఒక ఎస్సేని మనం పారాగ్రాఫ్స్ గా డివైడ్ చేసి రాస్తాం అండ్ ఒక్కొక్క పారాగ్రాఫ్ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. సో మరి ఎస్సే ఉన్నప్పుడు పారాగ్రాఫ్స్ ఎందుకు అనే దానికి, లేకపోతే ఒక గుడ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ద లైన్స్ దట్ షుడ్ ఇన్క్లూడ్ ఇన్ అ పారాగ్రాఫ్ ఈజ్ అట్లీస్ట్ 3 to 5, నాట్ మోర్. సో ఎస్సేకి పారాగ్రాఫ్ కి తేడా మనం చూసినట్లయితే ఎస్సే అనేది చాలా లెంగ్దీగా ఉంటుంది, పారాగ్రాఫ్స్ లో డివైడ్ అయి ఉంటుంది. సో ఒక పారాగ్రాఫ్ లో ఎన్ని ఉండొచ్చు? 3 to 5 లైన్స్ ఉంటే దాన్ని మనం పారాగ్రాఫ్ అంటాం. అంతకంటే ఎక్కువ ఉంటే అది పారాగ్రాఫ్ కింద కౌంట్ చేయబడదు. సో ఎస్సే అంటే లెంగ్దీగా ఉండాలి, బట్ నాట్ ఎ పారాగ్రాఫ్. సో లెట్ us see what is a గుడ్ పారాగ్రాఫ్. సో ఒక గుడ్ పారాగ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా ఈ స్పెసిఫిక్ టాపిక్ మీద రన్ అవుతూ ఉంటది. ఒక పారాగ్రాఫ్ అనేది ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద. సో ద హోల్ పారాగ్రాఫ్ కన్వేస్ ఎ స్పెసిఫిక్ టాపిక్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎ పారాగ్రాఫ్. అండ్ హియర్ we see a good paragraph is a combination of unity, cohesion, coherence, balance, variety and emphasis. గుడ్ పారాగ్రాఫ్ లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే యూనిటీ ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ లో యూనిటీ ఉంటుంది, కొహిషన్ ఉంటుంది, కొహిరెన్స్ ఉంటుంది. అంటే యూనిటీ అంటే there will be a single topic running to it. డిఫరెంట్ టాపిక్స్ ఉండవు, అంటే ఒక టాపిక్ లోనే రన్ అవుతూ ఉంటుంది. కొహిషన్ అండ్ కొహిరెన్స్, బ్యాలెన్స్, వెరైటీ అండ్ ఎంఫసిస్. సో వీటన్నిటిని కూడా మనం ఇండివిజువల్ గా ఒకటి మనం తెలుసుకుందాం. సో పారాగ్రాఫ్ లో చాలా భాగాలు ఉంటాయి కాబట్టి వీటిని బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఒకటి మనం ఇప్పుడు చదువుకుందాం. ఏ పారాగ్రాఫ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ రైటింగ్. కాబట్టి ఒక రైటింగ్ స్కిల్లో స్మాలెస్ట్ యూనిట్ ఏంటంటే పారాగ్రాఫ్. అసలు ఫస్ట్ పారాగ్రాఫ్ రాయడం మనం నేర్చుకోవాలి. సో పారాగ్రాఫ్ అంటే మనం కాలేజ్ డేస్ లో
రైట్ అబౌట్ యువర్ కాలేజ్ అంటారు. లేకపోతే రైట్ అబౌట్ యువర్ టీచర్. ఇంకా చాలా టాపిక్స్ అలాగా రైట్ అబౌట్ యువర్ డైలీ రొటీన్. ఇవన్నీ కూడా ఒక పారాగ్రాఫ్‌లో రాసేటప్పుడు కేవలం అది ఒక సింగిల్ టాపిక్ మీద రన్ అవుతుంటది. ఇంకా వేరేదేమీ కూడా అందులోకి వెళ్ళిపోదు. రైట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అన్నామనుకోండి. అప్పుడు మీ ఫ్యామిలీ గురించే దాంట్లో వస్తది. కాలేజ్ లైఫ్‌లో గురించి రాదు కదా! సో, దట్ ఈస్ ఎ సింగిల్ యూనిట్. ఎ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ రైటింగ్ అన్నమాట. మనం రాస్తున్న దాంట్లో ఒక స్మాలెస్ట్ యూనిట్‌గా దాన్ని తీసుకొని మనం రాస్తున్నాం. సో, పారాగ్రాఫ్‌లో గుడ్ పారాగ్రాఫ్‌లో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే యూనిటీ. యూనిటీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద పారాగ్రాఫ్ మస్ట్ బి ద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ వన్ ఐడియా. సో, ప్రతి పార్ట్ కూడా ఒక్కటే ఐడియాని ఎక్స్‌ప్రెస్ చేయాలి. సో, ఫ్యాక్ట్ ఆర్ టాపిక్. ఐడియా లేకపోతే ఒక ఫ్యాక్ట్ అంటే ఒక ట్రూతో, ఒక టాపిక్‌నో మీరు అందులో ఉంటేనే దాంట్లో యూనిటీ ఉన్నట్టు మనం కౌంట్ చేస్తాం. ఓన్లీ దెన్ ద పారాగ్రాఫ్ విల్ హ్యావ్ యూనిటీ. అప్పుడే మనం ఒక పారాగ్రాఫ్‌లో యూనిటీ ఉన్నది అని అంటాం. కాబట్టి ఒక పారాగ్రాఫ్ అనేది ఇట్ విల్ హ్యాంగ్ టుగెదర్ టు మేక్ ఏ సెన్సిబుల్ పారాగ్రాఫ్. అప్పుడే ఒక సెన్సిబుల్ పారాగ్రాఫ్‌గా ఉంటది. ఆ స్ట్రక్చరల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద సెంటెన్సెస్. దానికి సెంటెన్స్‌కి మధ్య స్ట్రక్చరల్ రిలేషన్‌షిప్ ఉండాలి. కొహిషన్ అండ్ సెమాంటిక్ మీనింగ్ కూడా కలిసి ఫ్లో అవుతూ ఉండాలి. సో, అప్పుడే యూనిటీ అనేది ఉందని మనం చెప్తాం. సో, లెట్ us see the second one. కొహిషన్. కొహిషన్ అంటే ఏంటి? The sentences in a paragraph are linked structurally by cohesive devices. సో, సెంటెన్సెస్ పారాగ్రాఫ్‌లో సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెంటెన్సెస్ అన్నీ కూడా స్ట్రక్చరల్‌గా ఒకదానితో ఒకటి ఏమని చెప్పాలంటే కొహెసివ్ డివైస్. కొహెసివ్ డివైసెస్ అంటే ఏంటంటే అంటుకుని ఉండడం అన్నమాట. హౌ దే ఆర్ యునైటెడ్, స్టిక్ టుగెదర్. ఒకదాని మీద ఒకటి స్టిక్ అవ్వడం అన్నమాట. కొహెసివ్, ఎడిహెసివ్ అంటాం కదా, దాన్ని అంటించడం. సెంటెన్సెస్ ఒకదాని ఒకటి అంటుకుని ఉండడం, స్టిక్ అవి ఉండడం అనేది ఎలా జరుగుతుంది? హౌ విల్ ఇట్ బి పాసిబుల్? దీస్ డివైసెస్ మేక్ ద పారాగ్రాఫ్ ఎకనామిక్, స్టేబుల్ అండ్ క్లియర్. సో there are certain devices which we can use to make a paragraph into a cohesive thing. ఒక పారాగ్రాఫ్ ని కొహెసివ్ గా ఉంచాలి అని అంటే సర్టన్ డివైసెస్ ఉన్నాయి. వాటిని మనం వాడచ్చు. వాడినప్పుడు దెన్ వీ కెన్ మేక్ ద పారాగ్రాఫ్ ఎన్ ఎకనామిక్, స్టేబుల్ అండ్ క్లియర్. అంటే చిన్నదిగా రాయొచ్చు, స్టేబుల్ గా ఉంటుంది, అంటే నిలకడగా ఉంటది, క్లియర్ గా ఉంటది. సో, మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు when we use these devices. ఏంటి ఆ డివైజెస్? సమ్ ఆఫ్ సచ్ డివైజెస్ ఆర్ conjunctions, pronouns and the definite article the. సో, ఈ డివైజెస్ ఏంటి అంటే కంజంక్షన్స్, ప్రొనౌన్స్, డెఫినెట్ ఆర్టికల్స్ ద్వారా పారాగ్రాఫ్ ని మనం ఏం చేస్తున్నాం అన్నమాట, స్ట్రక్చరల్ గా ఒక సెంటెన్స్ ని లింక్ చేసి మొత్తం ఆ పారాగ్రాఫ్ కొహెసివ్ గా ఉండడం అనేది ఈ ఫీచర్ ని, కొహిజన్ ని మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. కంజంక్షన్స్ అంటే ఏంటేంటి చెప్పండి? అండ్, బట్ కదా, ఆల్దో, దో, ఇవన్నీ కూడా కంజంక్షన్స్. సో, వీటిని వాడుకోవడం ద్వారా ఒక సెంటెన్స్ ని సమ్ టైమ్స్ మనం అండ్ తో జాయిన్ చేస్తాం, ఆర్ తో జాయిన్ చేస్తాం, అండ్ ఈ దోతో జాయిన్ చేస్తాం, ఆల్దోతో జాయిన్ చేస్తాం. సో, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ గా సెంటెన్సెస్ ని మనం జాయిన్ చేస్తున్నాం అన్నమాట. సో, వీటిల్ని కంజంక్షన్స్ అంటాం. ప్రొనౌన్స్ అంటే ఏంటి? నౌన్ కు బదులుగా మనం వాడతాం.
వాటిని ప్రొనౌన్స్ అంటాం. ప్రొనౌన్స్ కూడా ఒక పారాగ్రాఫ్ లో సెంటెన్స్ ని స్టిక్ అవి ఉండేలాగా ప్రొనౌన్స్. అలాగే డెఫినెట్ ఆర్టికల్ దాన్ని కూడా మనం వాడడం ద్వారా ఒక పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి సెంటెన్స్ కి మనం కొహిజివ్ దీన్ని తీసుకుని వస్తామన్నమాట. నెక్స్ట్ కొహిరెన్స్. కొహిరెన్స్ అంటే ఏంటి? కొహిరెన్స్ ఇన్ అ పారాగ్రాఫ్ రిఫర్స్ టు ద యూనిటీ ఇన్ మీనింగ్. మీనింగ్ లో యూనిటీ అనేది ఉండడాన్ని తెలియజేసేదే కొహిరెన్స్. అంటే ఈచ్ సెంటెన్స్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ద ఐడియా ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి ఒక టాపిక్ చెప్పాం కదా, ఒక విషయాన్ని మనం స్టార్ట్ చేసాం. అది ఎలాగా మీనింగ్ ని, సర్ఫేస్ ఫినామినన్ ని ఎలాగ మనం రన్ చేస్తున్నాము, కొహిరెన్స్ పారాగ్రాఫ్ లో యూనిటీని ఎలాగా రన్ చేస్తుంది అనేది, ఒక్కొక్క సెంటెన్స్ కూడా ఒక్కొక్క ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తూ పారాగ్రాఫ్ ని మీనింగ్ఫుల్ గా యూనిటీతో రన్ చేసేదే కొహిరెన్స్ అనేది. కాబట్టి ఒక సింగిల్ ఐడియా దాంట్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఒక గుడ్ పారాగ్రాఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ కొహిరెంట్ అండ్ కొహిజివ్ సెంటెన్సెస్. కాబట్టి ఒక గుడ్ పారాగ్రాఫ్ కొహిరెన్స్ ఉండాలి, కొహిషన్ కూడా ఉండాలి. నెక్స్ట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే ఏంటి? ద బ్యాలెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఫసిస్. కాబట్టి ఒక పారాగ్రాఫ్ లో బ్యాలెన్స్ దేనికి హెల్ప్ చేస్తుందంటే ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఫసిస్. ఎంఫసిస్ అనేది ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఒకసారి ఒక పాయింట్ అనేది మొత్తం ఆ పారాగ్రాఫ్ అంతట్లో కూడా రన్ అయ్యి బ్యాలెన్స్డ్ గా, ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనమాట థాట్. సో ఇట్ ఈస్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద లాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద థాట్. ఒక సింగిల్ థాట్ ఒక పారాగ్రాఫ్ కదా, కాబట్టి దాన్ని లాజికల్ గా మనం డెవలప్ చేస్తాం అన్నమాట. సో డైలీ రొటీన్ అని మనం అడిగామనుకోండి, అడిగితే సాయంకాలం నుంచి మొదలు పెట్టాం కదా, ఒక లాజికల్ గా మార్నింగ్ ఏం చేస్తాం, అండ్ దెన్ ఇన్ ద ఆఫ్టర్నూన్, అండ్ దెన్ ఇన్ ద ఈవినింగ్, అండ్ ఎట్ నైట్ టైం, అలాగ లాజికల్ గా మనం తీసుకుని వస్తాం. అండ్ దట్ ఈస్ బ్యాలెన్స్ గా మనం దాన్ని ఒక పారాగ్రాఫ్ ని రన్ చేసాం అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ ఐడియాని ఫస్ట్ మనం బిగినింగ్ లో చెప్తాము, మిడిల్ వచ్చాక ఆ పారాగ్రాఫ్ లో ఈవెన్ గా స్ప్రెడ్ అయి ఉండేలా చూస్తాము, అండ్ తర్వాత చివరిన కంక్లూజన్ అనేది ఇస్తాం. సో ద కంక్లూజన్ గివ్స్ ద హైటెండ్ ఇఫెక్ట్. ఆ పారాగ్రాఫ్ కి చక్కటి హైటెండ్ ఇఫెక్ట్ అనేది వచ్చింది, బ్యాలెన్స్డ్ గా రన్ అయింది అనేది మనం చెప్పేయచ్చు ఆ పారాగ్రాఫ్ ని. నెక్స్ట్ వెరైటీ. వెరైటీ అంటే ఏంటి? సో దిస్ ఈస్ అనదర్ ప్రిన్సిపల్ ఇన్ పారాగ్రాఫ్ కన్స్ట్రక్షన్. సో పారాగ్రాఫ్ కన్స్ట్రక్షన్ లో వెరైటీ అనేది ఇంకొకటి. సో ఇట్ ఈస్ మెంట్ టు అవాయిడ్ మోనోటనీ. సో వెరైటీ అంటేనే అందులోనే మనకి అర్థమైపోతుంది, వెరైటీ ఈస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే వెరైటీ ఉంటే మోనోటనీ ఉండదు, అంటే సోదిలాగా అనిపించదు కదా. పారాగ్రాఫ్స్ చదవాలి అంటే ఇంట్రెస్ట్ లేకుండా రాస్తే ఎవరు చదవరు, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? వెరైటీ ఉండాలి. సో ఇట్ హెల్ప్స్ అస్ టు అవాయిడ్ మొనోటనీ. కాబట్టి డిఫరెంట్ లెంగ్త్స్ లో మనం ఆ సెంటెన్స్ ని చక్కగా కన్స్ట్రక్షన్ చేయాలన్నమాట. ఎ గుడ్ పారాగ్రాఫ్ కంటైన్స్ బోత్ షార్ట్ అండ్ లాంగ్ సెంటెన్సెస్. సో ఒక మంచి పారాగ్రాఫ్ అంటే షార్ట్ సెంటెన్సెస్ ఉండాలి, లాంగ్ సెంటెన్సెస్ ఉండాలి. అంతేగాని ఎప్పుడు లాంగ్ సెంటెన్సెసే అలాగా ఎండ్లెస్ గా రాసుకుంటూ వెళ్తే ప్రజలకి
చదవడానికి ఇష్టపడరు. కాబట్టి ఎప్పుడు కూడా చక్కగా లాంగ్ సెంటెన్సెస్ రాయాలి. షార్ట్ సెంటెన్సెస్‌ని మనం రాస్తే దట్ ఈస్ వెరైటీ అన్నమాట. The sentences in a paragraph should not always be of the same sentence construction. ఎప్పుడు సెంటెన్స్ కన్‌స్ట్రక్షన్ ఒక్కలాగే ఉండకూడదు. మరి సమ్‌టైమ్స్ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్‌ని కూడా వాడుకుంటూ వెళ్తే అది ఆ వెరైటీ ఎలా ఉంటదంటే ఇంప్రెసివ్‌గా ఉంటుంది. కాబట్టి ఒక పారాగ్రాఫ్ కంటైన్ ఓన్లీ వన్ బేసిక్ ఐడియా. ఒక్క బేసిక్ ఐడియాని చక్కగా చెప్పుకుంటూ అందులో ఇలస్ట్రేషన్స్ ఎగ్జాంప్లిఫై చేసుకుంటూ బేసిక్ ఐడియాని రన్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇవి ఒక రైటర్ యొక్క స్కిల్‌ని రిప్రజెంట్ చేస్తది. కాబట్టి ఒక పారాగ్రాఫ్‌లో ఉన్నటువంటి సెంటెన్సెస్ వెరైటీతోను అండ్ ఎన్ అరెస్టింగ్ ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ చాలా స్ట్రైకింగ్‌గా ఉండడం అనేది, ఆ తర్వాత కంక్లూజన్ అనేది చాలా స్ట్రైకింగ్‌గా ఉండడం అనేది ఉంటే దట్ గివ్స్ ఏ వెరైటీ. సపోజ్ ఒక కొటేషన్‌తో ప్రారంభించడం, ఒక కొటేషన్‌తో ఎండ్ చేయడం, లేకపోతే ఒక ప్రోవర్బ్ చెప్పడం, ఇవన్నీ కూడా దట్ ఈస్ యాడింగ్ వెరైటీ టు ఎ పారాగ్రాఫ్ అన్నమాట. సో నెక్స్ట్ కమ్స్ emphasis. To make the paragraph impressive, different sentences can be combined. The concluding sentence emphasizes the idea. So emphasis అంటే ఏంటంటే ఒక పారాగ్రాఫ్‌కి తప్పకుండా ఒక సబ్జెక్ట్ అండ్ థీమ్ ఉంటుంది. కాబట్టి అవి ఆ సబ్జెక్ట్, ఆ థీమ్‌ని మనం ఏం చేయాలంటే వి మస్ట్ ఎక్స్‌పాండ్ ఆర్ ఇలస్ట్రేట్ ద మెయిన్ సబ్జెక్ట్. కాబట్టి ఆ మెయిన్ సబ్జెక్ట్‌ని, మెయిన్ థీమ్‌ని ఏం చేయాలి? ఎక్స్‌పాండ్ చేయాలి. ఎక్స్‌పాన్షన్ ఆఫ్ అన్ ఐడియాలో మనం ఏం చేస్తాము? విల్ ఎక్స్‌పాండ్ ద మెయిన్ ఐడియా అండ్ గివ్ ఎంఫసిస్. కాబట్టి ఏం చేస్తాము? డిఫరెంట్ సెంటెన్సెస్ కెన్ బి కంబైన్డ్. ద కంక్లూడింగ్ సెంటెన్స్, రకరకాల సెంటెన్సెస్‌ని కంబైన్ చేసి ఆఖరికి మనం ఏమిస్తామంటే కంక్లూడింగ్ సెంటెన్స్‌లో సెంటెన్స్ యొక్క ఎంఫసిస్‌ని, దాన్ని మనం బేసిక్ ఐడియాని ఎంఫసైజ్ చేస్తామన్నమాట. స్ట్రెస్ చేయడం అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్. మరి పారాగ్రాఫ్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే paragraph can be broadly divided into 3 types. The style of writing decides the type. Paragraph writing లో 3 types broadగా మాట్లాడుకోవాలంటే 3 types లో డివైడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగంటే the style of writing decides the type. ఏ స్టైల్‌ని నువ్వు ఫాలో అవుతుంటే దాన్ని బట్టి ఆ పారాగ్రాఫ్ అది ఏ స్టైల్‌లో ఉంది, ఏ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ మనం చెప్పొచ్చు. స్టైల్‌ని బట్టి టైప్ చెప్పొచ్చు. ద ఫస్ట్ వన్ ఈస్ ద డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటి అంటే ఇట్ డిస్క్రైబ్స్ అన్ ఈవెంట్ ఇన్ డీటెయిల్. ఇట్ ఈస్ యూజ్డ్ మెయిన్లీ ఇన్ స్టోరీ రైటింగ్. సో డిస్క్రిప్టివ్ రైటింగ్ అంటే ఒక ఏదైనా ఈవెంట్‌ని డీటెయిల్‌గా మనం డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దెన్ అది డిస్క్రిప్టివ్ రైటింగ్ అవుతుంది. ఇట్ ఈస్ యూజువల్లీ మెయిన్లీ యూజ్డ్ ఇన్ స్టోరీ రైటింగ్. కథలు చెప్పేటప్పుడు ఎక్కువగా ఇది డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్‌ని, ఆ స్టైల్‌ని మనం వాడతాం. సెకండ్ వన్ ఈస్ ద ఎక్స్‌ప్లనేటరీ paragraph. An explanatory paragraph is used while explaining the facts and figures. So explain అంటే దేన్నైనా వర్ణించడం, ఎక్స్ప్లెయిన్ వివరణ ఇవ్వడం అన్నమాట. అది ఎప్పుడు చెప్తామంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటే దేనికైనా దాని గురించినటువంటి ఫ్యాక్ట్స్, ట్రూత్స్, ఫిగర్స్ అంటే అంకెల్లో చెప్పాలి, లేకపోతే బొమ్మలేసి చెప్పాలి.
అలాంటప్పుడు మనం ఒక ఫిగర్ వేసి చెప్తాం, లేకపోతే దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ని మనం అరేంజ్ చేసి చెప్తాం. ద సెంటెన్సెస్ ఆర్ అరేంజ్డ్ లాజికల్గా సెంటెన్సెస్ని అరేంజ్ చేసి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్ని మనం చెప్పుకుంటాం. The third one is narrative, the narrative paragraph. What is a narrative paragraph? It tells or narrates an experience or an incident. Narration అంటే దేనినైనా మనం నెరేట్ చేయడం, వల్లించడం అంటాం. ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఎ టాపిక్ సెంటెన్స్. దానికి టాపిక్ సెంటెన్స్ ఉండక్కర్లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా, బట్ ఇట్ ఈస్ నెరేటెడ్. ఒక ఎక్స్పీరియన్స్ అంటే మనకి అనుభవాన్ని నెరేట్ చేయడాన్ని, అనుభవాలు చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, దానినే నెరేటివ్ పారాగ్రాఫ్ అంటాం. అప్పుడు అనుభవానికి ఆ టాపిక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో దీస్ ఆర్ ద 3 types of paragraphs. What are the following are the general rules of a good paragraph. అయితే గుడ్ పారాగ్రాఫ్ కి ఏమన్నా జనరల్ రూల్స్ ఉన్నాయా? కొన్ని ఉన్నాయి, వాటిని బ్రీఫ్ గా చూద్దాం. ద లెంగ్త్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ మస్ట్ డిపెండ్ ఆన్ ద మ్యాటర్ ఇన్ ఇట్. సో ఒక పారాగ్రాఫ్ ఎంత లెంగ్త్ ఉండాలి, ఏమన్నా ఉందా? 3 to 5 లైన్స్ అనుకున్నాం మనం ఇందాక. అయితే ఇట్ మస్ట్ డిపెండ్ ఆన్ ద మ్యాటర్ ఇన్ ఇట్. అందులో ఎంత మ్యాటర్ ఉంది అనేది లెంగ్త్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ద లెంగ్త్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ మస్ట్ డిపెండ్ ఆన్ ద మ్యాటర్ ఇన్ ఇట్. దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎంత ఉంది దాన్ని బట్టే లెంగ్త్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ పాయింట్, ఎ పారాగ్రాఫ్ మస్ట్ డీల్ విత్ వన్ థీమ్ ఆర్ సబ్జెక్ట్. ఎస్సేలో అయితే ఒక్కొక్క పారాగ్రాఫ్ కి ఒక్కొక్క సబ్ థీమ్ తో వెళ్తూ ఉండొచ్చు, కానీ ఒక పారాగ్రాఫ్ మటుకు ఇట్ మస్ట్ డీల్ విత్ వన్ థీమ్. ఒక్క థీమే ఉంటుంది, ఒక్క సబ్జెక్టే ఉంటుంది. అదే పారాగ్రాఫ్ యొక్క రూల్. ద స్టైల్ ఆఫ్ ద పారాగ్రాఫ్ మస్ట్ బి డిసైడెడ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. సో మరి పారాగ్రాఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఇందాక మనం చూసుకున్నాం, డిస్క్రిప్టివా, నెరేటివా అనేది మనం ఇందాక చూసుకున్నాం, ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్. సో అవి స్టైల్ అనేది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే సబ్జెక్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్టైల్ నువ్వు ఏమి యూస్ చేస్తున్నావు? డిస్క్రిప్టివ్ స్టైలా, నెరేటివ్ స్టైలా, ఎక్స్ప్లెనేటరీదా అనేది సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టే ఒక పారాగ్రాఫ్ యొక్క స్టైల్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ రూల్ విచ్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ కన్సిడర్ అండ్ నో. ద ఫోర్త్ పాయింట్ ఈస్ ద ఐడియాస్ మస్ట్ బి అరేంజ్డ్ లాజికలీ. మనం ఇందాకే తెలుసుకున్నాం కదా, ఐడియాస్ అనేవి మనం అరేంజ్ చేసుకోవడం, లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఐడియాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో నేను ఆ లెసన్ చెప్తాను, హౌ వీ కెన్ అరేంజ్ దీస్ ఐడియాస్ లాజికల్గా ఐడియాస్ని ఎలాగ మనం డెవలప్ చేసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఐడియాస్ని మనం లాజికల్గా అరేంజ్ చేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే coherence, cohesion and variety must be maintained. Already we have seen in the beginning of our lesson that a paragraph contains so many features, and these features are very very important: coherence, cohesion and variety. So ఇవి ఈ 3 క్వాలిటీస్ని తప్పకుండా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే యూనిటీ అక్కర్లేదా అంటే యూనిటీ కూడా అవసరమే, కానీ కొహిరెన్స్, కొహిషన్ అండ్ వెరైటీ అనేది ఫాలో అయినప్పుడే
ఒక గుడ్ పారాగ్రాఫ్ అనేది తయారవుతుంది. అండ్ సో వీఆర్ లెర్నింగ్ అబౌట్ హౌ టు డెవలప్ ఏ గుడ్ పారాగ్రాఫ్. ఒక గుడ్ పారాగ్రాఫ్ని ఎలా డెవలప్ చేయాలనేదే మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ రూల్స్ని మనం ఫాలో అవుకుంటూ వస్తున్నాం. సో there are many practice activities. I think I will give you the notes for it. ప్రాక్టీస్ యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే ఈ గుడ్ పారాగ్రాఫ్ని ఎలాగ మనం చేయొచ్చు అంటే దీన్ని ఒక టాపిక్స్ తీసుకుని దాని గురించి మనం ప్రాక్టీస్ యాక్టివిటీగా పెట్టుకుని రాయడం అనేది నేర్చుకోవాలి. కొన్ని టాపిక్స్ షుడ్ స్మోకింగ్ బి బ్యాన్డ్ అనేది ఒక టాపిక్. అది దాన్ని మనం ఒక రెయినీ డే గురించి డిస్క్రైబ్ చేయడం, లేకపోతే ద ఫారెస్ట్ ఒక ఫారెస్ట్ గురించి. ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్ తీసుకుని వీటి యాక్టివిటీస్ని మీరు రాస్తూ ఉన్నట్లయితే దెన్ యూ కెన్ రైట్ a good paragraph by following all these rules and maintaining the good features of a paragraph. So, thank you for joining. We will meet again with another lesson about paragraph writing. Until then, bye bye. Thank you.